హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. ఇవాల్టి హెల్త్ టిప్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లేట్ ఎందుకు, చూసేయండి. పసుపు ఎక్కువగా తింటున్నారా? పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మన అందాన్ని పెంపొందించడమే కాకుండా మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. కానీ పసుపు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు కూడా ఉన్నాయి. మీరు పసుపును ఎక్కువగా తింటే అది మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగిస్తుందో దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు పసుపును అధిక పరిమాణంలో తీసుకుంటే అది కడుపు నొప్పి, వికారం, వాంతులు, అతిసారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. కర్కుమిన్ జీర్ణ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఈ సమస్యలు వస్తాయి. ఇప్పటికే రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్న వారు పసుపును పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. అతిగా తినడం వల్ల సమస్యలు వస్తాయి. ఏదైనా సర్జరీకి ముందు కూడా పసుపు తీసుకోవడం ఆపేయాలి. ఎందుకంటే ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. పసుపును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ స్టోన్ సమస్యలు వస్తాయి. పసుపులో ఆక్సలేట్స్ ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి. కాబట్టి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. ఇది కాకుండా మీకు తలనొప్పి సమస్య కూడా రావచ్చు. అయితే పసుపును ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఐరన్ శోషణ తగ్గుతుంది. దీనివల్ల ఐరన్ లోపం, రక్తహీనత వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొంతమందికి పసుపు వల్ల అలర్జీ ప్రతిచర్యలు కలుగుతాయి. చర్మంపై దుద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే పసుపు తీసుకోవడం వెంటనే ఆపేయాలి. అలాగే గర్భిణీ స్త్రీలు పసుపును ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది గర్భాశయ కండరాలను కూడా ఉత్తేజపరుస్తుంది. అలాగే కొన్ని రకాల మందులతో పసుపు ప్రతిస్పందించే అవకాశం ఉంటుంది. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల తలనొప్పి, మైకం, చర్మం పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలు కూడా వస్తాయి. సో ఇదండి ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వన్ టీవీ.